తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గొర్రెల కాపరి దానియను బైక్తో ఢీకొట్టింది తానేనని వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. బైక్ నడుపుతున్నట్లు సీసీటీవీ విజువల్స్ బయటపడటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసుల ఎదుట ఆరవ్ లొంగిపోయారు. తర్వాత పోలీసుల విచారణలో నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత న్యాయస్థానం ఆరవ్తో పాటు త్యాడికి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి అప్పలరాజుపై మాత్రం కేసు పెట్టలేదు. అతివేగంతో బైక్ నడిపి ఒకరి మృతికి కారణమైన వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు పోలీసు ఎదుట లొంగిపోయారు. అప్పలరాజు సోదరుడు త్రినాథరావు, ఓ న్యాయవాది, ఇద్దరు వైసీపీ నాయకులతో కలిసి సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయిన ఆరవ్ను రాత్రి 10 గంటల వరకు పోలీసులు విచారించారు. గొర్రెల కాపరే దానయ్యను తానే బైక్తో ఢీకొట్టానని విచారణలో ఆరవ్ అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు సీదిరి అప్పలరాజు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. నేరానికి పాల్పడిన తన కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి వ్యవస్థలు, వ్యక్తులను మేనేజ్ చేసిన ఆ గుట్టు రట్టయింది. నేరాన్ని కప్పిపుచ్చడం, పోలీసుల్ని తప్పుదారి పట్టించడం, నిందితుడిని ఘటనా స్థలం నుంచి ఆగమేఘాలపై తప్పించడం, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి యత్నించడం, తన అనుచరులను రంగంలోకి దించి బాధితుడి కుటుంబంతో రాజీకి ప్రయత్నించడం, ఇలా మొత్తం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా నడిపించి విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టాలని చూసినా ఫలించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సీదిరి అప్పలరాజు తన కుమారుడు ఆరవ్ వర్మను సోమవారం పోలీసులు ఎదుట లొంగిపోయేలా చేశారు. బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద ఆరవ్పై కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ సమీపంలోని పారిశ్రామికవాడ పాత జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న గొర్రెల కాపరి డి దానయ్యను ఈ నెల 10వ తేదీన ఆరవ్ వర్మ బైక్తో ఢీకొట్టారు. అక్కడికక్కడే దానయ్య మరణించారు. ఆరవ్ వర్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే అప్పలరాజు రంగంలోకి దిగారు. ఆ కేసు నుంచి తన కుమారుని తప్పించేందుకు స్కెచ్ గీశారు. అందులో భాగంగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆరవ్ను తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తప్పించేశారు. కాశీబొగ్గులోని ఓ ప్రైవేట్ ఆర్థోపెడిక్ ఆసుపత్రికి రహస్యంగా తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. 10వ తేదీ రాత్రి 10 గంటల 3 నిమిషాల సమయంలో తెల్లరంగు కారులో సీదిరి అప్పలరాజు ఆరవ్ వర్మను తీసుకుని ఆసుపత్రికి వెళ్తున్న దృశ్యాల సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు లభ్యమైంది. ఆరవ్ను తీసుకెళ్లడానికి ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చినా నడుచుకుంటూనే లోపలికెళ్లారు. ప్రమాద సమయంలో ఆరవ్ బైక్తో పాటు కుడివైపు పడిపోయారు. దీంతో ముఖం, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం సీదిరి అప్పలరాజు తన అనుచరుడి కుమారుడైన సిద్ధార్థ త్యాడిని తెర మీదకు తీసుకొచ్చారు. యాక్సిడెంట్ తానే చేశారంటూ పోలీసులు ఎదుట లొంగిపోయేలా చేశాడు. బాధితుడి కుటుంబంతో రాజీ కోసం తన అనుచరులను రంగంలోకి దింపారు. తొలుత అంతా అప్పలరాజు అనుకున్నట్లే జరిగింది. ఈ నెల 10న ప్రమాదం జరగ్గా 2 రోజుల పాటు అప్పలరాజు కుమారుడి ప్రమేయం ఎక్కడా బయటకు రాలేదు. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడు యాక్సిడెంట్ చేసింది అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మేనని తేలింది. అతన్ని తప్పించేందుకు సిద్ధార్థ త్యాడిని ముందు పెట్టినట్లు వెలుగు చూసింది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని 200 మీటర్ల దూరంలోనే సీదిరి అప్పలరాజు ఇల్లు ఉంది. తన కుమారుడు యాక్సిడెంట్ చేసి ఒకరి మృతికి కారణమయ్యాడని తెలియగానే పోలీసులకు సమాచారం ఇవ్వడం అప్పలరాజు కనీస బాధ్యత. ఒక వైద్యుడిగా, మాజీ ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఆయన అలా చెప్పలేదు సరికదా. నేరానే దాచిపెట్టారు. తన కుమారుణ్ణి ఘటనా స్థలం నుంచి తప్పించారు. అతని బదులు మరొకరిని లొంగిపోయేలా చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రలోభపెట్టారు. ఇవన్నీ తీవ్ర నేరాలే. అయినా పోలీసులు మాత్రం ఇప్పటి వరకు అప్పలరాజుపై కేసే నమోదు చేయలేదు. దీనిపై విస్మయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పలాసలో ఇప్పటికీ సీదిరి అప్పలరాజు హవాయే నడుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కేసులో నుంచి ఆయన కుమారుణ్ణి తప్పించడంలో పలువురు సహకరించినట్లు ఆరోపణలున్నాయి. బాధిత కుటుంబంతో రాజీ కుదర్చడంలోనూ టీడీపీకి చెందిన కొందరు స్థానిక నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.